హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ హైడ్రా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతుంది సార్. మనకు తెలుసు హైడ్రా పైన కొంత విమర్శలు రావడంతో కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది. కొంత కూల్చివేతలు కూడా ఆపడం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ సందర్భంగా నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా హైడ్రా రాబోతుంది, కూల్చివేతలు స్టార్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి రంగనాథ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారంట కదా, మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు, ఎటువంటి భవనాలు ఇప్పుడు ఈసారి కూల్చబోతున్నారు సార్? హైడ్రా మళ్ళీ హైడ్రా బుల్డోజర్లు మళ్ళీ కూల్చబోతున్నాయి అనేది అనౌన్స్ చేశాడు నిన్న రంగనాథ్. కొత్త సంవత్సరంలో మేము మళ్ళీ రంగంలోకి వస్తాం. కొంత గ్యాప్ వచ్చింది, మళ్ళీ మేము వస్తున్నాం. యాక్చువల్గా స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది మాకు అని ఆయన కొన్ని విషయాలు నిన్న మీడియాతో పంచుకున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలని స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే అక్రమ కట్టడాలు కావచ్చు, ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ అంటే ఏమో చెరువు నీళ్లు ఫుల్గా నిండినప్పుడు వచ్చే ఎంతవరకు చెరువులో నీళ్లు ఉంటాయి దాన్ని ఫుల్ ట్యాంక్ ఎఫ్టిఎల్ అంటారు. బఫర్ ఏమంటే కొంత గ్యాప్ ఇచ్చి, అంటే ఏదన్నా భయంకరంగా చెరువు వాటర్ పడి ఇదైనప్పుడు కొంత బఫర్ జోన్ కూడా పెట్టుకుంటారు. ఆ బఫర్ జోన్లో కూడా కట్టకూడదు, బఫర్ జోన్కి దాటి ఉండాలి. కాబట్టి అలాగా 200 ఎకరాలు మేము ఇప్పటివరకు క్లీన్ చేసాము. మొత్తం 8 పార్కుల్ని ఆక్యుపై చేసుకున్నాము. అట్లాగే 12 చెరువులు, 4 ప్రభుత్వ స్థలాలు ఈ మొత్తం చేసుకున్నాము అనేది ఆయన నిన్న ప్రకటించాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే మేము మళ్ళీ రంగంలోకి దిగుతున్నాం. సో మేము ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాం. చాలా హై రెజల్యూషన్ ఇమేజెస్ని, శాటిలైట్ ఇమేజెస్ని మేము కలెక్ట్ చేసాం. దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నారు. దాదాపు 1000 చెరువులకు పైన చిన్న పెద్దవి ఐడెంటిఫై చేశాము. అట్లాగే మాకు ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు వచ్చాయి ప్రజల నుంచి. వీటిలో కొన్ని ఎక్కడికక్కడ అసోసియేషన్స్ పంపించిన ఫిర్యాదులకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఆక్యుపై చేసుకున్నారు, ఇక్కడ నాలా ఆక్యుపై చేసుకున్నారు, ఇక్కడ చెరువు ఆక్యుపై చేసుకున్నారు, ఇక్కడ పార్క్ ఆక్యుపై చేసుకున్నారని మాకు కంప్లైంట్లు వచ్చాయి. వాటన్నిటికీ మేము ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాము. దాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాము అంటే 2 రకాలుగా ఆయన చెప్పాడు. ఒకటి జూలై 19 తర్వాత అనుమతులు లేకుండా నిర్మించిన రెసిడెన్షియల్ భవనాల్ని కూలగొడతాం. అవి ఏవైనా సరే జూలై 19 తర్వాత జూలై 19కు ముందు ఉన్నవి రెసిడెన్షియల్ వాటికి వెళ్ళం. 19 తర్వాత రెసిడెన్షియల్ భవనాలని కానీ ఇండ్లని కానీ కూలగొట్టేస్తాం అనుమతులు లేకుండా ఉన్న వాటిని అనేది ఆయన నెంబర్ 1. నెంబర్ 2, రెసిడెన్షియల్ కాని భవనాలు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి డెడ్ లైన్ లేదు వాటికి. అంటే జూలై 19 అనేది లేదు, వాటికి కట్ ఆఫ్ డేట్ అనేది లేదు. కట్ ఆఫ్ ఎప్పుడు నుంచి ఉన్నా కూడా వాటిని కూలగొట్టేస్తాం అనేది రెండవది ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం 27 మున్సిపల్ పరిధిలో మేము చేయబోతున్నాము. రింగ్ రోడ్డు వరకు మాకు ఉంది. 27 మున్సిపల్ పరిధిలో మాకు అధికారం ఉంది, మేము కూలగొట్టబోతున్నాం అని చెప్తున్నాడు. అయితే ఇంకొకటి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా నియమించబోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ వర్షపాతం ఎంత పడబోతుంది అనేది పడకముందే తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, నీటి నిర్వహణ ఎట్లా చేయాలి, ముంపు ఇబ్బందులు వస్తే ఏం చేయాలనేది విపత్తు నిర్వహణ దానికి మేము రెడీగా ఉంటాం. అట్లాగే డాప్లర్ వెదర్ రాడార్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేది. అంటే ఇవన్నీ మేము ప్రిపేర్ అవుతున్నాం. మేము గ్యాప్ ఇచ్చినామంటే అర్థం మేము సైలెంట్ అయిపోయినట్టు కాదు. మాకు జిహెచ్ఎంసి చట్టం అన్ని రకాల అధికారాలు ఇచ్చింది. స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా మాకే ఉండబోతుంది. అట్లాగే ఎవ్రీ మండే మేము ప్రజావాణి నిర్వహించి ప్రజల కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఆయన ఇంకొక ఆరోపణ కూడా ఏం చేస్తాడంటే చెరువులు, పార్కులు, గవర్నమెంట్ ప్లేసెస్ని ఆక్యుపై చేయడం వెనక ఒక మాఫియా ఉందని కూడా ఆయన చెప్తున్నాడు. ఓవరాల్గా ఆయన చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలు ఏంటంటే 12 చెరువులు, 8 పార్కులు, 4 ప్రభుత్వ స్థలాలని విముక్తి చేయడం అనేది మంచిదే, అందులో ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా వర్షం పడితే కూడా మొత్తం వరదల్లాగా ఎప్పుడు రాని ప్లేసుల్లో కూడా వచ్చేస్తాం. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను 2-3 సార్లు ఈ మధ్యకాలంలో చూసి. పెద్ద వర్షం పడకపోయినా కూడా
ఎక్కడికంటే అక్కడ నిలిచిపోతున్నాయి నీళ్లు. సో దానివల్ల లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ క్రమంలో ఇవన్నీ క్లీన్ చేయడం అనేది హైడ్రా మంచిదే, ప్రజల్లో కూడా బిగినింగ్లో పేరు వచ్చింది. కానీ హైడ్రాకి నెగటివ్గా ఎక్కడొచ్చింది పేరు అంటే 2 సందర్భాల్లో. ఒకటి నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత అటువంటి పెద్దవాళ్ళ జోలికి వెళ్తారేమో అనుకున్నారు. ఎవరెవరిది పెద్దవాళ్ళు ఉన్నాయని అందరూ ఉలిక్కిపడ్డారు. వాళ్ళందరూ ఇటు ఓవైసీ బ్యాచ్, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా పార్టీ బీజేపీ అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ముందు వాళ్ళది కోల్చండి, వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇలాగ మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళ జోలికి వెళ్ళకుండా మిడిల్ క్లాస్ జోలికి, పూర్ పీపుల్ ఇండ్లకి వెళ్ళారు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. రెండవది మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు. దాంట్లో కూడా విపరీతంగా మార్కులు చేసేసి వాళ్ళ పేద ప్రజల్ని ఇమ్మీడియట్గానే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఆల్టర్నేటివ్ చూపించి చేయకుండా ఇమ్మీడియట్గానే చేయడం కూడా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చెప్తానంటే ఈ మూసి దానికి మాకేం సంబంధం లేదు అనేది రంగనాథ్ ప్రకటించాడు. సో అది ఒకటి. రెండవది ఏంటంటే ఈయన చెప్పినట్టు ఇప్పుడు జూలై 19కి తర్వాత అనుమతులు లేకుండా కట్టు ఉంటే కూల్చేస్తానంటున్నారు. కానీ ఇప్పుడు అనుమతులు ఉన్నాయని ప్రజలు చెప్తున్నప్పుడు వీళ్ళు కూల్చేస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళరా? కోర్టులకు వెళ్తే మళ్ళీ పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ వస్తుంది. వీళ్ళు రిచ్ పీపుల్ది ఫస్ట్ చేస్తే జనాల్లో మంచి పేరు వస్తుంది. కానీ వీళ్ళు పూర్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తున్నారు, పెద్ద వాళ్ళవి చేయట్లేదు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు అయితే కట్ ఆఫ్ డేట్ లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే డబ్బులు సంపాదించి పెట్టే ఆస్తులన్నీ కూడా ఆక్యుపై చేసి కట్టుకున్నవి విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూసినా. వాటి జోలికి వీళ్ళు వెళ్తారా లేదా అనేది తేలట్లేదు. ఈయన చెప్పింది అయితే వెళ్తామంటున్నాడు. ఆచరణలో అలా, గతంలో కూడా ఈయన ఇట్లాగే మాట్లాడాడు రంగనాథ్. ఆచరణలో అలాగా లేదు. ఆచరణలో అలా లేనప్పుడు పేద మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల ధ్వంసం కానీ వీళ్ళు చేస్తే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముందు ఏంటంటే పెద్ద ఆక్యుపేషన్స్, ఒక అజెండా కానీ ఒక లిస్ట్ కానీ వీళ్ళు అనౌన్స్ చేయట్లేదు. అంటే ఒక మెథడ్, మేము ఏదేది ముందు కూలగొట్టదలుచుకున్నాం ఒక లిస్టు అనౌన్స్ చేయడం, అవి చేయట్లేదు. దీది ప్రధానంగా విమర్శ వస్తుంది. దీని మీద ఆయన ఏమీ మాట్లాడలేదు. అంటే నీ ప్రయారిటీ లిస్ట్ ఏంటి, అంటే ఎటు వెళ్తున్నారు మీరు? ఒక ప్లాన్, ఒక ప్రయారిటీస్ లేకుండా వెళ్తున్నట్టు జనాలకు కనిపిస్తుంది. దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంది. అంటే ఫస్ట్ మేము పెద్ద వాళ్ళని, కమర్షియల్ కాంప్లెక్స్లని, పెద్ద వాళ్ళని కూలగొడతామని కానీ చెప్తే, అదే కానీ చేస్తే జనాల్లో మంచి పేరు వస్తుంది. అది కాకుండా పేదల జోలికి వెళ్ళితే మాత్రం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా ఈయన చెప్పిన ప్రకారం కట్ ఆఫ్ లేదంటే చిన్న వాళ్ళు కూడా ఏదో ఒక 2 రూములు షాపులకి ఇచ్చి పెట్టుకుంటారు. అది రెసిడెన్షియల్ కాదు. ఈయన చెప్పినట్టు ఇప్పుడు అయిపోయి కూలగొట్టేస్తారు అనుమతులు లేవని. ఆ మేరకు వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు అన్నీ తీసుకునే కదా పెట్టారు అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటాం అనేది కూడా ఈయన చెప్పాలి. అదేం చెప్పలేదు. సో అనుమతులు తీసుకున్నారు, వీళ్ళు లంచాలు ఇచ్చి చాలా చోట్ల తెచ్చుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు కూలగొట్టేస్తే అర్ధాంతరంగా చాలామంది ఏంటంటే వాళ్ళ మొత్తం జీవితంలో డబ్బులు సంపాదించి ఇంకా కూడా అప్పులు చేసి ఇంకా ఫర్దర్గా కూడా వాళ్ళ లైఫ్స్ దానికి తాకట్టు పెట్టుకొని లోన్స్ తీసుకొని కట్టుకొని ఉంటారు. అవన్నీ ఇప్పుడు కూలగొడితే వాళ్ళ మొత్తం లైఫ్సే దెబ్బతినేస్తాయి. అలాంటి వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారనేది మనం చూడాలి. ఇప్పటికైతే బాగా నెగిటివిటీ ఉంది హైడ్రా మీద. రెండవది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైంది అనేది కూడా నేషనల్ ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి. మిగతా నేషనల్ వైడ్ సిటీలతో పోలిస్తే హైదరాబాదు టెంపరీగా అయినా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది రియల్ ఎస్టేట్ రంగం. రిజిస్ట్రేషన్ తగ్గిపోయినాయని, ఇటువంటి వాటిని అంతా కూడా అడ్రస్ చేస్తారని మనం అనుకోవాలి. అడ్రస్ చేయకపోతే మాత్రం మళ్ళీ వీళ్ళు రంగంలోకి దిగి మళ్ళీ బుల్డోజర్ ఒక రౌండ్ కొడితే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 2026లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియవా? తెలుసు. మరి ఆయన ప్లాన్ ఏంటనేది చూడాలి మనం. ఎందుకంటే తనకు వ్యతిరేకత వస్తే ఇబ్బందే కదా. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్కి బలం లేదు. అది బలం పెంచుకోవడానికి హైడ్రాను కూడా రంగంలో దించాడనేది కూడా ఒక ఇది ఉంది, విశ్లేషణ ఉంది. మరి అది వదిలేసి మళ్ళీ ఇంకా ఎక్కువ నెగిటివిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
చేస్తుందా నిజంగానే ఈ హైడ్రా